నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్, వై డూ రివర్ ఫ్లోస్ డౌన్ ఇన్ టు ద సీ? సో రివర్ ఎప్పుడు సీ వైపుకి ఎందుకు వెళ్తూ ఉంటుంది అని అంటే, డౌన్ వైపుకి ఎందుకు వెళ్తుంది అని అంటే, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ గ్రావిటేషనల్ పుల్. గ్రావిటేషనల్ పుల్, భూమి ఆకర్షణ బలం వల్ల అదేమవుతుంది, కింది వైపుకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, హౌ డస్ ద ఎర్త్ హోల్డ్ ద అట్మాస్ఫియర్? ఇది ఎర్త్ అనుకోండి, ఈ ఎర్త్ చుట్టూ గాలి ఉన్నది కదా, ఈ గాలి ఎర్త్ను పట్టుకొని ఎందుకు ఉంటుంది, ఎర్త్ నుంచి దూరంగా ఎందుకు వెళ్ళడం లేదు అని అంటే, ఇందులో ఉన్న గాలి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ గాలి పార్టికల్స్ని కూడా భూమి తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంటుంది, ఎర్త్ తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఎర్త్ తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంటుంది కాబట్టి గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంది. దీని వలన ఈ యొక్క గాలి ఏదైతే ఉందో ఈ గాలి మొత్తం ఏమవుతుంది, తన వైపుకే అట్రాక్ట్ చేసుకుంటుంది, భూమి వైపుకే అట్రాక్ట్ చేసుకుంటుంది, గ్రావిటేషనల్ పుల్. నెక్స్ట్ 33 క్వశ్చన్, ఈజ్ దెర్ ఎనీ ఫోర్స్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ద ఎర్త్? ఏ ఫోర్సు ఎర్త్ వైపుకి లాగుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈజ్ దెర్ ఎనీ ఫోర్స్ అంటే ఎస్. ఏ ఫోర్స్ అంటే నేమ్ అంటే ఏంటది, గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి తన వైపుకు పనిచేసే బలాన్ని ఏమంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు.